హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ తిరుపతి రెడ్డి. ఈ వీడియోలో మనం ఈరోజు చేసే ఈ మంత్ మే మంత్ వచ్చి కంప్లీట్ P&L రిపోర్ట్ అయితే చూద్దాం. మే మంత్ మనం ఎలా ట్రేడ్ చేసాం, ఓవరాల్ బ్రోకరేజ్ ఎంత పడింది. సో ఓవరాల్ డేటా అయితే మే మంత్ చూద్దాం. ఫస్ట్ నేను అకౌంట్ ఓపెన్ చేసి చూపిస్తాను. దిస్ ఈస్ వన్ ఆఫ్ మై స్టూడెంట్ అకౌంట్. ఈ అకౌంట్లో మనం 10 lakh రూపీస్తో ట్రేడ్ చేసాం యాక్చువల్గా. మనం P&L రిపోర్ట్ BO రిపోర్ట్స్లోకి వెళ్దాం. అండ్ ఇక్కడ చూస్తే రిపోర్ట్స్ ఉంది అండ్ అగైన్ P&L రిపోర్ట్. సో ఇక్కడ మనం డేట్ మెన్షన్ చేద్దాం. ఆల్మోస్ట్ మే 1st నుంచి. సో మే 1st టు మే 31st F&O సబ్మిట్. సో ఇక్కడ మనం చూస్తే ఓవరాల్గా మే మంత్ వచ్చేసి మనం ఈ అకౌంట్లో 10 lakh రూపీస్తో ట్రేడ్ చేసాం. సో ఓవరాల్గా 10 lakh క్యాపిటల్కి మనం 89,000 ప్రాఫిట్ వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 8.8% ప్రాఫిట్ వచ్చింది. 89,000 8.8% ప్రాఫిట్ వచ్చింది. 9,000 బ్రోకరేజ్ పడింది. అంటే మనకి ఏదైతే ఓవరాల్ ప్రాఫిట్ వచ్చిందో ఓవరాల్ ప్రాఫిట్లో 10% బ్రోకరేజ్ పడింది. అండ్ ఫైనల్ ప్రాఫిట్ నెట్ రియలైజ్డ్ ప్రాఫిట్ వచ్చి 80,000. సో దిస్ ఈస్ ప్యూర్లీ ఆప్షన్ సెల్లింగ్. మనం చేసింది ఇక్కడ మనం కొంచెం డౌన్ వస్తే మనకి క్లియర్గా ఇక్కడ ఆర్డర్స్ కూడా ఉంటాయి. ఎవ్రీడే మనం వచ్చేసి 500 క్వాంటిటీ ప్లేస్ చేసాం. 20 లాట్స్ రివైజ్ చేశారు కదా, లాట్ సైజ్ 25 ఉంది కదా. ఎవ్రీడే మనం 500 క్వాంటిటీ మాత్రమే ట్రేడ్ చేసాం. ఓవరాల్గా ఇది ఈ మే మంత్ మన టోటల్ P&L. అండ్ లైక్ దిస్ ఓవరాల్గా డిఫరెంట్ అకౌంట్. లైక్ ఇది వన్ ఆఫ్ మై స్టూడెంట్ అకౌంట్ విత్ 10 lakh క్యాపిటల్. అండ్ సెకండ్ ఇంకొక స్టూడెంట్ ఉన్నారు 5 lakh క్యాపిటల్, IT ఎంప్లాయీతో. ఇంకొక స్టూడెంట్ ఉన్నారు గవర్నమెంట్ ఎంప్లాయీ 5 lakh క్యాపిటల్. అగైన్ ఇంకొక స్టూడెంట్ ఉన్నారు తను 3 lakh క్యాపిటల్. సో ఓవరాల్గా వీళ్ళందరూ ఒకటే స్ట్రాటజీ ఫాలో అవుతారు. మీకు ఇక్కడ నేను నా వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ వాట్సాప్ గ్రూప్లో అంటే మేము ఒక స్ట్రాటజీ బిల్డ్ చేసాం. ఎవ్రీ వన్ సేమ్ స్ట్రాటజీ ఫాలో అవుతారు ఎవ్రీడే. అది లోడ్ అవుతుంది. సో దిస్ ఈజ్ అవర్ గ్రూప్. ఈ గ్రూప్లో ఎవ్రీడే మనం సేమ్ స్ట్రాటజీ, ఇందులో ఉన్న మెంబర్స్ అందరూ సేమ్ స్ట్రాటజీ ఫాలో అవుతారు. సో నేను చూడొచ్చు మీ జూన్ 10th నేను వచ్చేసి ఆల్మోస్ట్ 37,000 ప్రాఫిట్ వచ్చింది. ఇది 20 lakh క్యాపిటల్కి యాక్చువల్గా. అండ్ ఇంకొక స్టూడెంట్కి 10 lakh క్యాపిటల్కి 5 lakh క్యాపిటల్కి 9,300 ప్రాఫిట్ వచ్చింది. నిన్న వచ్చేసి పర్ లాట్ అండ్ 1 lakh క్యాపిటల్కి 2,000 ప్రాఫిట్ వచ్చింది. 2% వచ్చింది డిప్లాయిడ్ క్యాపిటల్ మీద. సో ఇలా ఎవ్రీడే స్టూడెంట్స్ అందరూ ఒకటే స్ట్రాటజీ ఫాలో అవుతారు. సో ఇది ఓవరాల్ థింగ్. అండ్ మనం ఒకసారి టోటల్ మే మంత్ ఎవ్రీడే ట్రేడ్ చూస్తే ఇక్కడ మీరు చూడొచ్చు ఎవ్రీడే మనకి లాస్ వచ్చిన రోజు 1,500 లాస్ మనం ఫిక్స్ చేస్తున్నాం యాక్చువల్గా. ఇక్కడ మనం తీసుకునే ప్రతిరోజు స్ట్రాడిల్ ఇక్కడ మనం మెన్షన్ చేస్తున్నాం. కంప్లీట్ మనం స్ట్రాడిలే ప్లేస్ చేస్తాం ఎవ్రీడే. అది కూడా ఓన్లీ నిఫ్టీలోనే ప్లేస్ చేస్తాం. సో ఇక్కడ చూడండి 2,800 ప్రాఫిట్, 1,700 ప్రాఫిట్, 1,500 లాస్. అంటే లాస్ అనేది ఫిక్స్ యాక్చువల్గా, లాస్ ఫిక్స్. ఈ జీరోస్ ఏవైతుందో ఆ రోజు ఎంట్రీ యాక్టివేట్ అవ్వలేదు, అంటే ఆ రోజు మనం ఎంట్రీస్ తీసుకోలేదు. ఓవరాల్గా ఈ మంత్లో 21 ట్రేడింగ్ డేస్ ఉంటే 21 ట్రేడింగ్ డేస్లో 3 days మనకి మ్యాక్స్ లాస్ వచ్చింది. 3 days మ్యాక్స్ లాస్ వచ్చింది. అండ్ రిమైనింగ్ ఆల్ డేస్ ప్రాఫిట్ ఉంది. 1 2 3 4 5 6 7 days ఎంట్రీ యాక్టివేట్ అవ్వలేదు. అంటే మనకు ఓవరాల్గా 14 days ఎంట్రీ యాక్టివేట్ అయింది. 14 daysలో 3 days లాస్ వచ్చింది అండ్ ఒకరోజు నో లాస్ నో ప్రాఫిట్. ఇంకా రిమైనింగ్ 10 days ప్రాఫిట్ ఉంది. అంటే ఆల్మోస్ట్ మనం ఏదైతే డిప్లాయ్ చేసామో ఏదైతే ట్రేడ్ చేసామో అందులో 70 to 80% విన్నింగ్ రేట్ ఉంటుంది ఈ స్ట్రాటజీ. ఇది మే మంత్ రిపోర్ట్ యాక్చువల్గా. ఇక్కడ మనం చూడొచ్చు ఓవరాల్గా 8,850 రూపీస్ ప్రాఫిట్ ఉంది, 8.7%. అండ్ ఇక్కడ మనం బుక్ చేసిన పాయింట్స్ కూడా చూడండి, 7 points, -2 points, 35 points,
34 పాయింట్స్ అంటే లాస్ వచ్చిన రోజు మనం 30 పాయింట్స్ లాస్ అనేది బుక్ చేస్తున్నాం. సో ఇది ఓవరాల్‌గా మే మంత్ మన ట్రేడింగ్ అయితే. సో ఎవ్రీ మంత్ మేమైతే లైక్ అప్డేట్ చేస్తాం ఆ పి&ఎల్. సో అండ్ ఈ అకౌంట్‌ని లాస్ట్ మంత్ 10,00,000 క్యాపిటల్ ఉండే. ఇప్పుడు మనం ఈ అకౌంట్‌ని ఒక 22 లాక్ వరకు ఇంక్రీజ్ చేశారు. అండ్ ఇక్కడ హోల్డింగ్స్ చూడొచ్చు. అంటే ఇక్కడ తను ఏం చేశారంటే తనకి వేరే డీమ్యాట్ అకౌంట్‌లో స్టాక్స్ ఉన్నాయి. హోల్డింగ్స్ ఆల్మోస్ట్ 15 లాక్ వర్త్ 14,50,000 వర్త్ స్టాక్స్ ఉన్నాయి వేరే బ్రోకర్‌లో. వాటిని ఈ బ్రోకర్‌కి షిఫ్ట్ చేసి వాటిని ప్లెడ్జ్ చేశారు. ఓకే. 14,60,000 క్యాపిటల్‌ని ప్లెడ్జ్ చేశారు. ప్లెడ్జ్ చేస్తే ఆల్మోస్ట్ తనకు ఒక 10 లాక్ మార్జిన్ వచ్చింది. ఆల్మోస్ట్ 11 లాక్ వరకు మార్జిన్ వచ్చింది. ఇంతకుముందు 10 లాక్ ఉంది ఈ అకౌంట్‌లో. 10,50,000, 11 లాక్ వరకు ఉంది. ఇప్పుడు లైక్ ప్లెడ్జ్ చేయడం వల్ల ఇంకో అడిషనల్ మార్జిన్ వచ్చింది. ఇది ఓవరాల్‌గా సినారియో మే మంత్ అయితే చాలా డీసెంట్‌గా పెర్ఫార్మ్ చేసింది మన స్ట్రాటజీ. సో చూద్దాం లైక్ జూన్ మంత్ ఎలా ఉంటది ఏంటి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.